విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గాజువాకలో నివాసముంటోన్న నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్ర తన ప్రియురాల్ని అతి కిరాతకంగా హత్య చేసి శరీర భాగాల్ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర విశాఖలోని ఎల్వీ నగర్ లో నివాసముంటున్నాడు. నేవీలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్య ఇంట్లో లేదని ప్రియురాలు మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెను దారుణంగా హతమార్చాడు. శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు. మరికొన్ని శరీర భాగాలు గోనె సంచిలో మూటకట్టాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు రవీంద్ర ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. మౌనిక శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో చోటు చేసుకున్న ప్రియురాలు మర్డర్ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. విశాఖపట్నం ఎల్వీ నగర్లో ప్రస్తుతం నేను ఏదైతే హత్య ఉదంతం సంఘటన జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నానో దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే కనుక రవీంద్ర అన్న నేవీ ఉద్యోగి తన స్నేహితురాల్ని అత్యంత దారుణంగా 3 ముక్కలుగా శరీర భాగాల్ని నరికేసి హత్య చేసిన ఘటన ప్రస్తుతం ఈ ఇంట్లోనే చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే మనం వివరాలు కనుక చూసుకుంటే కనుక రవీంద్ర అన్న వ్యక్తి ఆల్రెడీ వివాహితుడు. అతని భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళిన నేపథ్యంలో తన స్నేహితురాలు మౌనికాని ఇక్కడికి పిలిపించి మాట్లాడుకోవాలి రమ్మని చెప్పి ఆయన ఇంటికి పిలిపించడం జరిగింది. అయితే వారిద్దరి మధ్యన తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకునే నేపథ్యంలో రవీంద్ర ఇంత తీవ్ర నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో చూసుకుంటే కనుక మౌనికాని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మనకి ప్రస్తుతం ఇక్కడ విషాదాన్ని అయితే నింపింది. ఈ వివరాలు కనుక చూసుకుంటే కనుక ఆమెని ముందుగా గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక సమాచారం అయితే ఉంది. ఆ తదుపరి ఆమె శరీర భాగాల్ని 3 ముక్కలుగా నరికేసి సగభాగం ఫ్రిడ్జ్ లో పెట్టి మిగతా భాగాల్ని అడివారం ప్రాంతం దగ్గరికి తీసుకెళ్లి తగలబెట్టినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడైతే మాత్రం ఉన్నాడు. ఈ వివరాలకు సంబంధించి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం. ఏమండి ఏంటి మీరు ఇక్కడ మీరు అసలు ఈ ఘటనకు సంబంధించి మీకు తెలిసిన వివరాలు? నేను జనసేన పార్టీ వార్డు ప్రెసిడెంట్ అండి. ఈ సంఘటన జరిగిందని నాకు మార్నింగ్ తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇంత దారుణమైన సంఘటన ఎక్కడో విన్నాము చూసాం టీవీలో తప్ప, కానీ డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. కానీ ఇంత దారుణంగా ఇలా చేశాడు అంటే మాత్రం నేరస్తుడికి కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ స్థానికంగా అసలు ఇలాంటి ఘటనలు మనం రోజు ఎక్కడైనా వింటుంటాం చూస్తుంటాం, కానీ మీ ఏరియాలో ఇలా జరిగింది, మీరు వచ్చి చూస్తున్నారు అంటే అసలు అతని ప్రవర్తన కానీ అది ఎలా ఉండేది అంటే ఎలా మీకు ఎప్పుడైనా ఏదైనా అనుమానం? తెలియదు మేడం, అతను లేవీ కదా, ఇక్కడ అద్దుకున్నట్టు కూడా మాకు ఇప్పటివరకు తెలియదు. అపార్ట్మెంట్లో ఎవరో ఉంటారు, పోతారు, వస్తారు, మనకి ఇక్కడ తెలియదు. ఇక్కడ వచ్చి మేము 50 years అవుతుంది. మాకు అసలు ఇలాంటి ఎప్పుడు ఈ ఏరియాలో 70 అవుతూనే ఉంటారు. కానీ ఇది రాత్రి జరిగింది. ఇది వాళ్ళ మిస్సెస్ కూడా 10 రోజుల ముందే ఊరు వెళ్ళిపోయిందంట. అతను తెచ్చుకోవడం అనేసి ఒకళ్ళు అన్నారు, ఇక్కడ ఒకళ్ళు తెచ్చుకుంటున్నాడు ఆ అమ్మాయిని, డబ్బులు ఏదో డిమాండ్ చేస్తున్నాడు అనేసి అపార్ట్మెంట్ కింద ఒకళ్ళు చెప్పారు. అంటే ఎప్పుడైనా వాళ్ళు భార్యాభర్తల మధ్య ఘర్షణ కానీ ఎప్పుడైనా వాళ్ళు కొంచెం ఏదైనా వాగ్వాదాలు చేసుకోవడం కానీ అట్లా మీరు ఎప్పుడైనా ఏం కదా మేడం, తెలియదు. అన్ని అపార్ట్మెంట్లో ఒకరికి తెలియదు కదా మేడం, ఎవరికెవరు. ఇక్కడ మా ఎల్వీ నగర్ డీసెంట్గా ఉంటుంది మేడం, ఒకరి గురించి ఒకరికి తెలియదు. అసలు ఎప్పుడు ఇక్కడ జరగలేదు ఇలాంటిది. సరే, ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు జరిగిన వివరాలు మనకి ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారం అతను వివాహితుడు, అతని భార్య పుట్టింటికి వెళ్ళింది, స్నేహితురాలని ఇక్కడికి తీసుకొచ్చి అతను మాట్లాడే ప్రయత్నం ఏదో చేయాలని పిలిపించాడు. ఆ నేపథ్యంలో వారి మధ్యన జరిగిన ఘర్షణలో ఈ తీవ్రమైన నిర్ణయం జరిగి అతను హత్య ఉదంతానికి పాల్పడ్డాడు. మొత్తానికి ఆ అమ్మాయి ప్రాణం అయితే పోయింది. అత్యంత దారుణంగా ముక్కలుగా శరీర భాగాలను నరికేశారు. అలాంటి తీవ్రమైన ఘటనలో మనం చుట్టూ ఉన్నప్పుడు చూస్తే మనకి కూడా ఒకసారి గుండె జల్లుమంటే అది ఆవేదన కలుగుతుంది. ఎప్పుడైనా మీరు అసలు అతను గమనించారా, ఏం జరిగింది? యాక్చువల్గా ఇది మా అమ్మాయి గారు ఇల్లు అండి. 1 year నుంచి ఎత్తున్నామంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు 1 year నుంచి. ఇప్పుడు దాకా మా ఎల్వీ నగర్ బీసీఎల్ అధ్యక్షులు నేను టీడీపీ, ఇది మాదే బిల్డింగు, మా ఇంట్లోనే మా మాయాల ఇంట్లోనే జరిగింది. ఇప్పుడు దాకా మా చుట్టుపక్కల ఏమీ అలాంటి విషయాలు జరగవు అనుకున్నాం. బ్యాడ్ లక్, ఎందుకంటే మా ఎల్వీ నగర్ కానీ మా 70 వార్డులు కానీ అలాంటి. సార్ ఏం జరిగింది సార్ అసలు? చూస్తే కనుక అతను కూడా ఒక ఉన్నతమైన చదువుకొని ఒక నేవీ లాంటి సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే అతను వ్యవహార శైలి అనేది పక్కన పెడితే ఒక దారుణమైన ఘటన, ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. సో ఇలాంటివి చూస్తుంటే చాలా బాధాకరం. మీరేమంటారు? రాత్రి అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ చాలా భయపడిపోయారండి.
రాత్రి 12 వరకు కూడా ఎవరు పడుకోలేదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా మాకు తెలియలేదు. మామూలుగా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, లోపల వాళ్ళ బ్రదర్ లోపల బాడీ ఉంది అంటాడు. మాకు తెలియలేదు. ఆ డోర్ ఉంది కదండి, అందులో పగల కొట్టి అందులోంచి లోపల దూరాడు. దూరి తీస్తే బాడీ ఉంది. మాకు భయం వేసింది. జనరల్గా ఆడవాళ్ళందరూ ఇంకా భయపడిపోయారు. ఆడవాళ్ళందరూ భయపడిపోయి వాళ్ళు ఎవరికాళ్ళు భయపడ్డారు. తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఓన్లీ కాళ్ళే కనిపించినాయి అనమాట. కాళ్ళే కనిపించినాయి. తర్వాత కూర్చోపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో బాడీ ఉందన్నారు. 11:30కి పోలీసులు వచ్చి తల లేదు అని చెప్పారు అనమాట. తల లేదని చెప్తే మళ్ళీ తల కోసం చెక్ చేసుకున్నారు. ఇది జరిగిందనమాట. ఇదంతా ఒక తీవ్రమైన ఘర్షణ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ ఘటనకి పాల్పడినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి మనం చూసుకుంటే కనుక ఇలాంటి సంబంధాలు కానీ లేకపోతే మానవ రిలేషన్స్ అంటే హ్యూమన్ రిలేషన్స్ కానీ ఖచ్చితంగా ఒక విషాదానికి మాత్రమే దారి తీస్తున్నాయి అనేది జరుగుతున్న సంఘటనలు మనకు తెలుస్తున్నాయి, చూస్తున్నాము. అయితే ఇది కూడా అలాంటి దారుణమే. ఆల్రెడీ వివాహితుడు, భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. ఆ సమయంలో ఈ ఒక యువతితో ఆయనకున్న స్నేహం, పరిచయం ఈరోజు ఎంతటి దారుణమైన ఘటనకి ఒడికట్టే విధంగా ఈరోజు ఘటన జరిగింది. ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది, ఆయన తన కుటుంబాన్ని కోల్పోవాలి. ఇప్పుడు మొత్తం చూస్తే కనుక ఇదంతా కూడా చాలా తీవ్రమైన ఒక విషాదకరమైన ఘటనగా మనం చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కేసు దర్యాప్తునైతే మాత్రం పోలీసులు చాలా సవాల్గా తీసుకుని చాలా వేగవంతంగా జరిపిస్తున్నారు. ఆమె మిగిలిన శరీర భాగాలు ఎక్కడున్నాయనేది ఫైండ్ అవుట్ చేయడానికి ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే మాత్రం చేస్తా ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్, అనురాధ, HM TV, విశాఖ, గాజువాక.